ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. ఇతరులను మనసులో కూడా ద్వేషించకూడదు. హత్య, శత్రుత్వము, రుణము వీటి ఫలితము అనుభవించక తప్పదన్నారు సాయి. ఒకరోజు ఒక భక్తుడు రవ్వకేసరి ప్రసాదంగా పంచుతున్నాడు. వేరొక భక్తునితో ప్రసాదం తీసుకున్నావా అన్నారు బాబా. అతడికి తనకు భేదాభిప్రాయాలు ఉండటం వలన ప్రసాదం తీసుకోలేదు అన్నాడతడు. అప్పుడు సాయి, ఇచ్చేది ఇవ్వబడేది పుచ్చుకునేది ఎవరు? అంతా ఒక్కటే. ఎవరినీ శత్రువులుగా తలచవద్దు అన్నారు. ద్వేషమెంత ప్రమాదకరమో చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే పాము కప్పలకు పూర్వజన్మలో సాయి సన్నిధి లభించిన పరస్పర ద్వేషం వలన హీనజన్మలు లభించాయి. పై రెండు బలహీనతలకు భిన్నమైన మరొక దాని గురించి ఒకసారి సాయి నానా చందర్కర్తో ఇలా చెప్పారు. యాచించిన వారికి శక్తి కొలది సమర్పించు. ఇంకా అడిగితే వీలు కాదని సౌమ్యంగా చెప్పు. కోపించవద్దు. కొంతకాలానికి కళ్యాణిలో అతనింటికి ఒక భిక్షగత్తె వచ్చి పెట్టిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుబట్టింది. అతడు సేవకునితో పెట్టింది తీసుకొని పొమ్మను, లేకుంటే మెడపెట్టి గెంటు అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. తరువాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు సాయి అతనితో పలకలేదు. కారణం అడిగితే, నా మాట వినని వారితో నాకేం పని? ఆ భిక్షగత్తెను అధికంగా భిక్ష కోరినందుకు మెడబెట్టి గెంటేశావు కదా, ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోయింది అన్నారు. అంతేకాదు, ఆవేశం ఎప్పుడూ తగదని సాయి ఎంతో చమత్కారంగా బోధించారు. ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగారు. అతడు తన వద్ద పైకం లేదన్నాడు. అయినా ప్రతి 10-15 నిమిషాలకు సాయి అతనిని తిరిగి తిరిగి అడిగారు. చివరికతడు విసిగిపోయి, నా వద్ద డబ్బు లేదంటుంటే అని గొంతు చించుకున్నాడు. సాయి కొంటెగా నవ్వి, లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు, అదే కాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు అని అన్నారు. కోపతాపాలన్నిటికీ నాదే అనే మమకారము మూల కారణము. ఒకరోజు బాగ్చంద్ మార్వాడి రాగానే అతనిని గూర్చి భక్తులతో సాయి ఇలా అన్నారు. ఇతడు తన గడ్డివామి అంటుకుందని దానిని కాపాడమని కోరుతున్నాడు. చావు పుట్టుకలు, లాభనష్టాలు దైవాధీనాలు. మూడులు ఈ విషయం మరిచి లాభిస్తే సంతోషించి, నష్టమొస్తే ఏడుస్తారు. ఇది నాది అంటారు. గడ్డివామి మార్వాడిది కాదు. అది గడ్డే కానీ అతని శరీరం కూడా కాదు కదా. భూమి, వర్షము, ఎండల వలన విత్తుల నుంచి పెరిగింది కాబట్టి వాటికి చెందినది. ఈ మూడింటిలోనూ అగ్ని ఉన్నది. అదే ఈ గడ్డివామిని కాల్చింది. భగవంతుడు ఒక చేత్తో ఇస్తాడు, భగవంతుడు ఒక చేతితో ఇస్తాడు, మరొక చేతితో తీసుకుంటాడు అని తిరిగి మార్వాడితో, ఈ నష్టం మరలా సర్దుకుంటుందిలే పో అన్నారు. నిత్య జీవితంలో మనసు, ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలియజేశారు. ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ బురకాలు దర్శించి దర్శనానికి వచ్చారు. నానా లేచి బయటికి వెళ్ళబోతే బాబా, నువ్విక్కడే ఉండు, వాళ్ళు రాదలుచుకుంటే వస్తారు అన్నారు. వాళ్ళు ముసుగులు తొలగించుకొని బాబా దర్శనం చేసుకున్నారు. వారిలో ఒక యువతిని చూడగానే నానా మనసు చెలించింది. వెంటనే బాబా అతని తలపై చరిచారు. అతడు సిగ్గుతో తలవంచుకోగానే ఆయన, నానా, నువ్వు మానవుడు కాబట్టి ఇంద్రియాలు విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది. కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు. మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోనున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలలు చూడాలి. అదెప్పుడు మరవకు అన్నారు.